యేసు నామములో మరోసారి కృతజ్ఞతలు ప్రభు నామములో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యంగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మూడవదిగా దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు అని అంటే మూడవదిగా మనం చూస్తే ఇశ్రాయేలులో కపటం లేనివాడని నతానేలు గురించి ప్రభు చెప్పాడు. నిజంగా కపటం లేకుండా జీవించడం అంటే మామూలు విషయం కాదనమాట. ఈ రోజుల్లో చాలామంది రకరకాలైనటువంటి పరిస్థితుల్లో కపటంతో మనుషుల యొక్క విధి విధానాలు ఉంటున్నాయి. మనం కపటం లేకుండా జీవించడం వలన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. ఎవరైతే కపటం లేకుండా బ్రతుకుతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిష్కపటమైన హృదయం, నిర్దోషమైన హృదయం, నిష్కపటమైన జీవితం, కపటం లేనటువంటి పనులు మనం చేయటం ద్వారా దేవుని సన్నిధిలో మెప్పును పొందుకుంటాం. కనుక ఆ విధంగా మనం జీవిద్దాం.